మనం ఒక ఆఫీస్లో ఉన్నా, ఒక టీంతో ఉన్నా, లేదా ఫ్యామిలీలో ఉన్న ఫ్రెండ్స్తో ఉన్నా, ఏదైనా సరే మనం ఒకటి చేయాలి అనుకుంటే అది ఫ్యామిలీ ఫంక్షన్ కానీ, ఆఫీస్లో వర్క్ కానీ, లేదా ఒక ట్రిప్ కానీ, ఏదైనా ఒక్కరితో అవ్వదండి. 2 ముగ్గురున్నా, 10 మంది ఉన్నా, 40 మంది ఉన్నా, టీం వర్క్ ఎప్పుడు సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది. టీంలో అందరూ పాజిటివ్గా ఉంటారని నేను చెప్పను, కాకపోతే టీం అంతా కలిస్తేనే ఏదైనా అవుతుంది. మీకోసమే చూడండి, మీ ముందు నేను కనిపిస్తుంటాను, కానీ నా వెనకాల చాలామంది హార్డ్ వర్క్ చేస్తేనే ఈ షో ఇంత సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది. ఏదైనా సక్సెస్ వెనకాల టీం ఖచ్చితంగా ఉంటుందండి. సో అప్పుడప్పుడు రోజు చూపించలేకపోయినా మన టీం మనకి చేసే హెల్ప్ని గుర్తుపెట్టుకొని వాళ్ళని మనం కలిసినప్పుడు లేదా మన వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళ గురించి టాపిక్ ఖచ్చితంగా ఉండాలి. అంతేకాకుండా మీరే బాస్ అనుకోండి, మీ టీంని టైం దొరికినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని అప్రిషియేట్ చేస్తేనే టీం వర్క్ సపోర్ట్ మీకు ఇంకా ఉంటుంది. వాళ్ళు చేస్తూనే ఉంటారు, నేను ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేయాలి, నేను ఎందుకు వాళ్ళని మెచ్చుకోవాలి అనుకుంటే వాళ్ళ వర్క్ కూడా అలాగే ఉంటుంది. ఏమంటారు? నిజమే కదా? ఒక్కసారి ఆలోచించండి. మీరు చేసిన సపోర్ట్ని నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూ థ్యాంక్స్ చెప్తూ ఈరోజు షోని స్టార్ట్ చేస్తున్నాను. మరి షోలోకి వెళ్దామా? హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మిస్ స్వప్న. ఈరోజు ఫస్ట్ మనం చేస్తుంది కంట్రీ ఎగ్స్ అడోబో అండ్ ఫ్రైడ్ రైస్ అండి. ఒకే రెసిపీ కానీ మనం 2 డిషెస్ చేస్తున్నామండి. సో దీనికోసం మనకి మెయిల్ రాసింది రత్న గారు రాశారు, గుంటూరు నుండి. వావ్, గుంటూరులో ఫుడ్ సూపర్ ఉంటుందండి. బ్రేక్ఫాస్ట్ అయితే అద్దరిపోతుంది. హాయ్ స్వప్న, నా పేరు రత్న అండి, నేను గుంటూరు నుండి మెయిల్ రాస్తున్నాను. హాయ్ రత్న గారు, రెగ్యులర్గా నేను గుంటూరు వస్తూనే ఉంటాను, ఈసారి వచ్చినప్పుడు కలుద్దామండి. కంట్రీ ఎగ్స్తో మంచి రెసిపీ ఏదైనా చేయొచ్చు కదా స్వప్న? తప్పకుండా చేస్తానండి, ఎందుకు చేయను. కంట్రీ ఎగ్స్ అడోబో విత్ ఫ్రైడ్ రైస్ చేద్దాం, సూపర్ ఉంటుంది. మీరు ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. కావాల్సిన పదార్థాలు పెట్టేసుకుందామా మరి? అడోబో అనేది ఫిలిప్పీన్స్ డిష్ అండి. సో నేను దుబాయ్లో ఉన్నప్పుడు వాళ్ళని ఎక్కువ చూసేదన్నమాట. ఎంత హార్డ్ వర్క్ చేస్తారంటే, బట్ చూడడానికి అందరూ నాకు ఒకేలాగా అనిపిస్తారు, బట్ చాలా చాలా హార్డ్ వర్క్ చేస్తారు. అండ్ వాళ్ళ డిషెస్ డిఫరెంట్ సాసెస్తో చేస్తారనమాట. ఇప్పుడు మనం చేస్తుంది అడోబో ఎగ్స్ చేస్తున్నాము. చికెన్ అడోబో అనేది నేషనల్ డిష్ అండి. ఇప్పుడు మనం ఎగ్స్తో చేస్తున్నాం, కంట్రీ ఎగ్స్తో చేస్తున్నాం అనమాట. మనకు కావాలి అంటే చికెన్తో అయినా ఎగ్స్తో అయినా చేయొచ్చు. ఈరోజు నేను కంట్రీ ఎగ్స్ తీసుకున్నాను. ఆల్రెడీ 3 పొట్టు తీసి పెట్టాను, మిగతావి 2 తీస్తున్నా. ఇప్పుడు మనకి చాలా ఆర్గానిక్ ఎగ్స్ అని చెప్పి దొరుకుతున్నాయి కదా, పిల్లలకి పెడితే మంచిది అని చెప్తుంటారు. నేను ఊర్లో ఉన్నప్పుడు అయితే, అంటే చిన్నగా ఉన్నప్పుడు ఇంకా చాలా చిన్న సైజులో వచ్చేవి. ఇప్పుడు మనకి ఎక్కడైనా అక్కడ దొరుకుతున్నాయి, మార్కెట్లో, ఆన్లైన్లో కూడా మనం ఆర్డర్ చేసుకోవచ్చు. పొట్టు తీసేసాం కదా. అసలు కావాల్సిన పదార్థాలు మనం ఒక్కసారి చూద్దామండి. ఉడికించిన గుడ్లు, ఎండుమిరపకాయలు, బిర్యానీ ఆకు, వెల్లుల్లి, బెల్లం పొడి, మిరియాలు, అలాగే ఎరోమాటిక్ పౌడర్, నిమ్మరసం, సోయా సాస్ మట్టికి ఎక్కువ కావాలి, నువ్వులు, వెనిగర్. ఇదేమో అడోబో సాస్ చేసుకోవడానికి. ఇక్కడ ఉన్నవేమో ఫ్రైడ్ రైస్ కోసం ఉడికించి ఆల్రెడీ పెట్టుకున్న బాస్మతి రైస్, క్యారెట్, క్యాప్సికమ్, ఎరోమాటిక్ పౌడర్, వెల్లుల్లి, వెనిగర్, మిరియాల పొడి, స్ప్రింగ్ ఆనియన్స్ మనకు కావాలి. అందులో ఇంకా మీరు కావాలి అంటే బీన్స్ యాడ్ చేసుకోవచ్చు, మష్రూమ్ యాడ్ చేసుకోవచ్చు, పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు, కాజు యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం అండి. మనకి నచ్చిన ఫ్లేవర్స్ని యాడ్ చేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు ఫస్ట్ అడోబో సాస్ చేస్తున్నాము. చాలా అంటే చాలా సింపుల్. నేను మీకు ఒక స్టెప్లో చూపించేస్తాను చూడండి. ఫస్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టాను, కానీ నేను ఆన్ చేయలేదు. ఇందులో మనం సాల్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కావాల్సినంత ఉప్పు ఆల్రెడీ సోయా సాస్లో ఉంటుంది. అలాగే వెల్లుల్లి సన్నగా తరిగి పెట్టుకుంది, బిర్యానీ ఆకు, ఇది బ్రౌన్ షుగర్. మీరు బ్రౌన్ షుగర్ అయినా వేసుకోండి, బెల్లం పొడి వేసుకున్నా కూడా ఓకే. మిరియాలు, నిమ్మరసం, ఇందులో నిమ్మరసం వేస్తున్నాం అండ్ వెనిగర్ కూడా యూజ్ చేస్తున్నాం. ఇందులో బ్రౌన్ షుగర్ వేసి, నిమ్మరసం వేసి, వెనిగర్ వేసాం. ఎందుకు అంటే వెనిగర్, నిమ్మరసం, సోయా సాస్ 3 చాలా షార్ప్గా ఉంటాయి. మనకి టంగ్కి తగలగానే ఎక్కడో హిట్ అవుతుంది. సో దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఎప్పుడైనా సరే మీరు చైనీస్ ఐటమ్స్ కానీ ఇలాంటి డిషెస్ చేసినప్పుడు కొంచెం షుగర్ ఖచ్చితంగా యాడ్ చేస్తాం, ఎందుకంటే వెనిగర్ వేస్తాం, నిమ్మరసం యాడ్ చేస్తాం. దాన్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేయాలి అంటే కొంచెం అందులో షుగర్ యాడ్ చేస్తాం. అంతెందుకండి, మనం పప్పుచారు చేసుకుంటాం, పప్పుచారులో చింతపండు గుజ్జు వేస్తాం. వేసిన తర్వాత కొద్దిగా బెల్లం అన్నా చక్కెర అన్నా పడితేనే ఆ పులుపుని బ్యాలెన్స్ చేసి టేస్ట్ని పెంచుతుంది కదా, అదే అనమాట. స్వీట్ చేసేటప్పుడు కూడా మనం చక్కెర వేసినా, బెల్లం వేసినా సరే ఉడికేటప్పుడు కాస్త ఉప్పు వేస్తే ఎక్కువ స్వీట్ అవ్వకుండా స్వీట్ టేస్ట్ని మరింతగా కమ్మగా చేయడానికి కాస్త చిటికెడు ఉప్పు వేస్తే ఆ రుచి వేరే ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి.
అలాగే ఇందులో కాస్త అరోమాటిక్ పౌడర్, కొద్దిగా నువ్వులు, ఎండుమిరపకాయలు వేసాను. ఇందులో ఉప్పు మటుకి వేయట్లేదు, గమనించండి. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే స్టవ్ ఆన్ చేస్తున్నాం. ఇప్పటివరకు స్టవ్ ఆన్ చేయలేదు నేను. సో అన్నీ వేసి మిక్స్ చేసేసాం కదా. ఇప్పుడు ఇందులో మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ వేద్దాం. కొంచెం ఘాటు పెడుతున్నా, లోపలికి సాస్ వెళ్ళాలి. మంచి ఘాట్లు పెట్టుకుంటే మనం ఎగ్ పులుసు చేసేటప్పుడు ఘాట్లు పెడతాం కదండి, అంతే అలాగే సేమ్ ప్రాసెస్లో మీరు చికెన్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సాస్లో ఎగ్స్ బాగా ఉడకాలి, తర్వాత మనం గ్రిల్ చేసుకోవాలి. చికెన్ వేసుకుంటే చికెన్ కూడా సేమ్. లేదు మళ్ళీ మేము అంత ఇమాజిన్ చేసుకోలేము అంటే చికెన్తో అడోబు చేయాలి అంటే ఏముందండి, ఒక్క మెయిలేగా, మెయిల్ ఐడికి మీ రిక్వెస్ట్ పంపించండి, హ్యాపీగా చేసి చూపిస్తాం. ఎందుకు అంటే మాకు ఏవైతే మెయిల్స్ వచ్చాయో అవే మేము కుక్ చేసి చూపిస్తాం అన్నమాట. ప్యాన్లో ఆయిల్ వేసాను, దీన్ని నేను ఇటు షిఫ్ట్ చేసేస్తున్నా. ఇక్కడ చిన్నగా సాస్ కుక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మటుకి ఇది చాలా బాగా వేడవ్వాలి, సూపర్ హాట్ అవ్వాలి ఎగ్స్ ఫ్రై చేయడానికి. అక్కడ చిన్న మంటలో పెట్టాను, సాస్ కుక్ అవుతూ ఉంటుంది. సో ప్యాన్ వేడైన తర్వాత మనం ఎగ్స్ని మంచి గ్రిల్ చేసుకోవాలి. ప్యాన్ మంచిగా వేడెక్కింది, ఆయిల్ కూడా బాగా వేడైంది. ఇప్పుడు ఎగ్స్ తీసుకొని, ఎగ్స్ ఎప్పుడు ఫ్రై చేస్తున్నా సరే అండి, నూనె మటుకి మంచిగా వేడవ్వాలి, లేదంటే ప్యాన్కి అంటుకుపోతుంది. అది నాన్ స్టిక్ అయినా కూడా అంటుకుపోతుంది. సో మంచిగా ఆయిల్ ఫ్రై చేసి ఇలా చేసి కొంచెం కదుపుతూ ఉంటే అన్ని వైపులా మంచి కుక్ అవుతుంది. నాకు ఇష్టం ఇట్లా ఫ్రైడ్ ఎగ్స్. అందులో మనం అడోబో సాస్లో కుక్ చేసాం కాబట్టి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మంచి కుక్ చేసుకోవాలండి, అన్ని వైపులు తిప్పుతూ కుక్ చేసుకోవాలి. ఎగ్ పుల్స్ చేసేటప్పుడు కుక్ చేసుకుంటాం కదా, సేమ్ అంతే. కాకపోతే మనకి కొంచెం వైట్గా ఉంటే ఇవి కొంచెం నల్లగా ఉన్నాయి అంతే. టేస్ట్ మటుకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సోయా సాస్ మంచి పట్టుకుంది కదా, కలర్ వచ్చింది చూడండి. సో ఇప్పుడు దీన్ని మనం తీసుకొని సాస్ ఇలా పెట్టుకొని ఇందులో ఎగ్స్ని వేసేయాలి, మంచి మిక్స్ చేసేయాలి. సో దీన్ని మనం ఫ్రైడ్ రైస్తో తింటే అస్సలు అద్దరిపోతుంది అనమాట. ఒక్కసారి సాస్ మీరు ఇలా ట్రై చేయండి, అసలు సూపర్ ఉంటుంది. ఫ్రైడ్ రైస్తో బాగుంటుంది అని చెప్పాను కదా. ఇప్పుడు సింపుల్గా ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. ఈ ప్యాన్లో ఆయిల్ ఉంది ఆల్రెడీ, కొంచెం ఆయిల్ వేస్తున్నాను. వేసామా లేదా అన్నట్టు ఆయిల్ వేసుకోవడమే. ఫస్ట్ మనం సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి వేద్దాం. మీరు కావాలి అంటే ఉల్లిపాయ వేసుకోవచ్చు, ఇంకా కొంచెం ఎగ్స్ కూడా ముందే మనం మంచిగా స్క్రంబుల్ ఎగ్స్ చేసుకొని వేసుకోవచ్చు. ఓన్లీ వెజిటేబుల్స్ వేసుకోవాలంటే వెజిటేబుల్స్ వేసుకోవచ్చు, ఏం లేకుండా ఓన్లీ గార్లిక్ వేసుకొని అయినా చేసుకోవచ్చు మన చాయిస్కి తగ్గట్టుగా. వెల్లుల్లి వేసాను, క్యారెట్ వేసాను. పిల్లలు వెజిటేబుల్స్ తినేదంటే ఫ్రైడ్ రైస్లోనే అండి. చిన్న చిన్న కట్ చేసి మంచిగా వెజిటేబుల్స్ ఫ్రైడ్ రైస్లో వేసేయండి, ఇంకా వాళ్ళు తీయకుండా హ్యాపీగా తింటారు. కొంచెం ఎగ్ ఎక్కువ వేసి చేస్తే కనుక ఇంకా ఇష్టంగా తింటారు. కుక్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ తగ్గించుకొని రైస్, ఎప్పుడు ఫ్రైడ్ రైస్కి 100% రైస్ కుక్ అవ్వదు, 95% కుక్ అయితే సరిపోతుంది. ఇందులో అరోమాటిక్ పౌడర్, మిరియాల పొడి, ఉప్పు వేయట్లేదు, అరోమాటిక్ పౌడర్లో సాల్ట్ ఉంటుంది, కొద్దిగా వెనిగర్. బేసిక్ ఫ్రైడ్ రైస్ కావాలి అంటే ఇదే మెథడ్, ఇంకా మీరు ఎక్స్ట్రాగా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇందులో మనం సోయా సాస్ వేయలేదు చూసారా, ఎందుకంటే సోయా సాస్ బేస్డే కదా మనం సాస్ చేసింది. సో మళ్ళీ సోయా సాస్ అంటే టూ మచ్ అయిపోతుంది. మంచిగా మనకి స్టీమ్ రావాలి అంటే ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్ కుక్ చేసేటప్పుడు కొంచెం పైన వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి. దీనివల్ల మంచి మాయిశ్చర్ వస్తుంది, స్టీమ్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు కొంచెం నేను స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నాను, మళ్ళీ ఫైనల్గా గార్నిష్ కూడా కొంచెం వేసుకున్నాం. ఇక్కడ ఫైనల్ ప్లేట్ పెట్టేసుకున్నాం.
సో రైస్ తీసుకుని బౌల్లో వేసేసుకున్నాం. మంచి స్టీమ్ వస్తుంది అండ్ కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేయడం వల్ల మాయిశ్చర్గా ఉంటుంది అన్నమాట, డ్రైగా ఉండకుండా. ఇప్పుడు ఒక సైడ్కి మనం రైస్ పెట్టుకుంటాం. ఇంకొక సైడ్ అడోబో సాస్. సో గార్నిష్కి మళ్ళీ కొంచెం ఇలా పైనుండి మనం నువ్వులు వేసుకుని స్ప్రింగ్ ఆనియన్స్ సింపుల్గా. కంట్రీ ఎగ్ అడోబో అండ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది. సింపుల్ డిషే కానీ టేస్టీగా ఉంటుంది. టమ్మీ కూడా హ్యాపీ ఫీల్ అయ్యే డిష్ అనమాట. మరొకసారి తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన మెయిల్తో నేను రెడీగా ఉంటా. కంట్రీ ఎగ్స్ అడోబో అండ్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం. ముందుగా ఒక ప్యాన్ లో సోయా సాస్ వేసుకొని సన్నగా తరిగిన వెల్లుల్లి, బిర్యానీ ఆకు, బ్రౌన్ షుగర్, మిరియాలు, నిమ్మరసం, వెనిగర్, అరోమాటిక్ పౌడర్, నువ్వులు, ఎండుమిరపకాయలు వేసి బాగా మిక్స్ చేసుకొని బాయిల్ చేసిన ఎగ్స్ కి ఘాట్లు పెట్టుకొని అందులోనే వేసి స్టవ్ ఆన్ చేసి కాస్త దగ్గరగా వచ్చేంత వరకు కుక్ చేసుకుంటూ ఉండాలి. ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని ఎగ్స్ వేసి మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకొక ప్యాన్ పెట్టుకొని నూనె వేడి చేసుకొని సన్నగా తరిగిన వెల్లుల్లి, క్యారెట్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు వేసి కాస్త కలుపుకొని కుక్ చేసుకున్న బాస్మతి రైస్, అరోమాటిక్ పౌడర్, మిరియాల పొడి, వెనిగర్ వేసి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటే ఫ్రైడ్ రైస్ రెడీ అవుతుంది. ఇలా తయారు చేసుకున్న ఫ్రైడ్ రైస్ ని ఫస్ట్ ఒక ప్లేట్ లో పెట్టుకొని మనం తయారు చేసుకున్న అడోబో ఎగ్స్ పెట్టుకొని పైనుండి కాస్త నువ్వులు, స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కంట్రీ ఎగ్స్ అడోబో అండ్ ఫ్రైడ్ రైస్ రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం దహీ బైగన్ తయారు చేస్తున్నాం. కావాల్సిన పదార్థాలన్నీ పెట్టేశాను. దీనికి సంబంధించి మనకి మెయిల్ వచ్చిందండి. ఒకసారి మెయిల్ చదువుతాను చూడండి. హాయ్ స్వప్న గారు, నా పేరు చంద్రిక అండి. నేను తోటపల్లి నుండి మెయిల్ రాస్తున్నాను. నాకు వంకాయ పెరుగు కాంబినేషన్ లో ఒక మంచి రెసిపీ కావాలండి అని చెప్పేసి చంద్రిక గారు మెయిల్ రాశారు. దహీ బైగన్ చాలా బాగుంటుందండి. ఈరోజు మనం అది తయారు చేసుకుందాం. దానికి మనకి ఎగ్ ప్లాంట్ కావాలి. పెద్ద వంకాయ అంటాం కదా, ఈ వంకాయ, అలాగే ఆవాల నూనె, ఎండుమిరపకాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పెరుగు, కలోంజీ, అలాగే ఇంగువ, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కారం, గరం మసాలా, పసుపు, ధనియాల పొడి. ఇక్కడ అన్ని రెడీగా పెట్టుకున్నానండి. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మనం వంకాయని కట్ చేసుకోవాలి. వంకాయని రౌండ్ గా కట్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా అప్పటికప్పుడు తయారు చేసుకున్నది అనమాట. మనం చపాతీతో తిన్నా బాగుంటుంది, లేదా రైస్ తో కూడా దహీ బైగన్ బాగుంటుంది. వైట్ రైస్ తో కూడా చాలా బాగుంటుంది. సో ఒక 1 ఇంచ్ కన్నా కొంచెం తక్కువ ఇలా కట్ చేసుకోండి. చాలా ఫాస్ట్గా కూడా కుక్ అయిపోతుంది. కట్ చేసుకున్న తర్వాత ఈ బౌల్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇది ఆవాల నూనె అండి. ఆవ నూనెలో కాస్త పసుపు, ఇంకా ఉప్పు. పొయ్యి మీద నేను గ్రిల్ ప్యాన్ కూడా పెట్టి రెడీగా పెట్టుకున్న. ఆవ నూనె, ఉప్పు, పసుపు కలిపిన తర్వాత వంకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఆవ నూనె, పసుపు, ఉప్పు వంకాయకి పట్టించుకోవాలి. గ్రిల్ ప్యాన్ మంచిగా సూపర్ హాట్ ఉంది. ఇప్పుడు ఒక్కొక్క ముక్కను తీసుకొని ఇలా ప్యాన్లో పెట్టేయడమే. మంచిగా గ్రిల్ మార్క్స్ రావాలి.
కొంచెం ఆయిల్ వేస్తున్నా సైడ్ నుండి. ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకొని మిగతా ప్రాసెస్ చెప్తా. వంకాయ మంచి గ్రిల్ అయింది, నేను మధ్యలో మూత పెట్టాను. ఇప్పుడు చూడండి, దీన్ని ఇలా మనం తిప్పుదాం. వంకాయ పెరుగు పచ్చడి కూడా బాగుంటుందండి కాంబినేషన్. జస్ట్ ఇలా పెద్ద వంకాయ తీసుకొచ్చేసి మధ్యలో ఘాట్లు లాగా పెట్టి అందులో వెల్లుల్లి, పచ్చిమిర్చి మధ్యలో దూర్చి స్టవ్ మీద కాల్చుకొని మనం పచ్చడి చేసుకున్నా బాగుంటుంది. అలా కాల్చిన తర్వాత జస్ట్ చేతితో మెదిపేస్తే మెదిగిపోతుంది. దాంట్లో మనం తాలింపు చేసుకొని తింటే చాలా బాగుంటుంది. కొత్తిమీర ఎక్కువ వేసుకొని తాలింపు చేసుకుంటే బాగుంటుంది. మళ్ళీ కొంచెం కింద ఆయిల్ వేస్తున్నాం. ఇలా గ్రిల్ ప్యాన్ ఉంటే మంచి గ్రిల్ చేసుకుంటే మార్క్స్ వస్తాయి. ఇది జస్ట్ మార్క్స్ కోసమే, లేదంటే మామూలు పెనం పైన కూడా మీరు కాల్చుకోవచ్చు. కాకపోతే ఇలా గ్రిల్ మార్క్స్ ఉంటే మంచిగా కనిపిస్తాయి అన్నమాట. అండ్ ఆవ నూనెతో మనం తాలింపు చేసుకున్నా, కర్రీ చేసుకున్నా ఎప్పుడైనా సరే బాగా అంటే బాగా వేడిగా ఉండాలి. చల్లగా ఉన్న దాంట్లో మనం తాలింపు చేసి పెరుగులో వేసేస్తే మొత్తం చేదైపోతుంది. సో ఇంకా మీరు గానుగలో పట్టించిన ఆవ నూనె తెచ్చుకుంటే కనుక బాగా వేడి చేసినా ఓకే, లేదా కొంచెం వేడి అయ్యేటప్పుడు ఉప్పు కలిపిన నీళ్ళు ఉంటాయి కదా, కొంచెం అందులో వేస్తే ఆ చేదు కూడా పోతుంది. బాగా వేడి చేసేసుకుంటే మనకి చేదు కాస్త తగ్గుతుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ పొయ్యి మీద ప్యాన్ పెట్టాను, ఇందులో ఆవ నూనె వేసాను. బాగా అంటే సూపర్ హాట్ అవ్వాలి, అప్పుడే మనం కుక్ చేయాలి ఆవ నూనెలో ఎప్పుడైనా సరే. నేను ఈ ప్యాన్ని ఇటు షిఫ్ట్ చేసేసుకుంటాను. ఇక్కడ మెల్లిగా గ్రిల్ అవుతూ ఉంటుంది, ఇటు సైడ్ తాలింపు చేసేసుకోవచ్చు. ఆవ నూనెతో కొన్ని వంటలు చాలా బాగుంటాయి. అండ్ ఆవ నూనె మన ఒంటికి కూడా చాలా మంచిది. డెలివరీ అయిన తర్వాత మా సైడ్ అయితే ఆడవాళ్ళకి మంచి కంప్లీట్గా మొత్తం ఒళ్ళంతా ఆవ నూనె అప్లై చేసి వేడి నీళ్ళతో స్నానం చేస్తారు. ఎందుకు అంటే డెలివరీ టైంలో మనం ట్యాన్ అయిపోతాం, మొత్తం కంప్లీట్గా బాడీ అంతా బ్లాక్ అవుతుంది. అంతేకాకుండా తెలియని ఒళ్ళు మనకు వచ్చేస్తుంది. అది కంట్రోల్ అవ్వడానికి, ఇంకా బాడీ పైన ఉన్న ట్యాన్ పోవడానికి ఆవ నూనె చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఒళ్ళు గట్టిపడడానికి కూడా ఆవ నూనె బాగా పనిచేస్తుంది. ఆవ నూనె, నువ్వుల నూనె, నెయ్యి డెలివరీ అయిన వాళ్ళకి ఎక్కువగా ఇస్తూ ఉంటారు. బికాస్ అవి మన బాడీలో హీట్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి బాలింతల్ని ఎప్పుడు లోపల క్లోజ్డ్ రూమ్లో ఉంచుతారండి. ఎందుకంటే ఒళ్ళంతా పచ్చిగా ఉంటుంది కాబట్టి. డెలివరీ అవడం అంటే మళ్ళీ పుట్టడం లాంటిదే కదా. ఆవ నూనె బాగా వేడెక్కిన తర్వాత కలోంజి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి ఫస్ట్ ఆవ నూనెలో మంచిగా వేగనివ్వాలి. తర్వాత సన్నగా తరిగిపెట్టిన ఉల్లిపాయలు, అలాగే కరివేపాకు వేసేయండి. ఇందులోనే పచ్చిమిర్చి వేసేయండి. ఇలా తాలింపు చేస్తే మంచి గుమాయింపు వస్తుంది. ఇందులో కారం, జీలకర్ర పొడి, కొద్దిగా పసుపు. ఆల్రెడీ వంకాయలో పసుపు వేసాం కాబట్టి ఇక్కడ కొంచెమే వేస్తున్నాను. ధనియాల పొడి, ఇంగువ వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయడమే. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేయాలి. పెరుగుకి సరిపడా ఉప్పు ఇందులో వేసేసుకోండి. వంకాయలో ఆల్రెడీ ఉప్పు ఉంది, సో చూసుకొని వేసుకోండి. ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసేసాను నేను. తాలింపు కాస్త చల్లగా అయిన తర్వాత మనం పెరుగు యాడ్ చేసుకోవాలి. మరి ఈలోపు ప్లెయిన్ వైట్ రైస్ పెట్టుకున్నాను చూడండి. ఫస్ట్ వంకాయని పెట్టేద్దాం. వంకాయ చాలా సాఫ్ట్గా అయిపోవాలి. ఇదిగోండి, ఇలా వంకాయలు పెట్టిన తర్వాత ఇక్కడ కాస్త చల్లగా అయింది తాలింపు. ఇప్పుడు మనం ఇందులో పెరుగు వేసేసి వేడిగా ఉన్నప్పుడు వేయకుండా కాస్త చల్లగా అయిన తర్వాత వేసుకోవచ్చు. ఉండలు లేకుండా మిక్స్ చేసేది. మరి వేడిగా ఉన్నప్పుడు వేస్తే పెరుగు విరిగిపోతుంది కదా, అందుకే కాస్త చల్లబడ్డాక వేయాలని చెప్పాను అన్నమాట. పైనుండి వేసుకోవాలి.
ఇలా వేసుకొని చక్కగా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. దహీ బైగన్ రెడీ అయిపోయింది. మరొకసారి తయారీ విధానం చూస్తూ ఉండండి. ముందు చేసుకున్న రెసిపీ కూడా తెచ్చేసుకున్నాం. దహీ బైగన్ తయారీ విధానం: ముందుగా ఒక బౌల్లో ఆవ నూనె, పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకున్న తర్వాత రౌండ్ గా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసి వంకాయ ముక్కలకి పసుపు, నూనె, ఉప్పు బాగా పట్టించి గ్రిల్ ప్యాన్ లో పెట్టి రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఆవ నూనెని బాగా వేడి చేసుకున్న తర్వాత కలోంజి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి కాస్త వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, కారం, జీలకర్ర పొడి, పసుపు, ధనియాల పొడి, కొత్తిమీర, ఉప్పు వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త చల్లగా అయిన తర్వాత పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చివరగా ఒక ప్లేట్ లో రైస్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కలు పెట్టి పైన మనం తాలింపు చేసుకున్న పెరుగు మిశ్రమం వేసుకుంటే ఎంతో రుచికరమైన దహీ బైగన్ రెడీ అవుతుంది. సో ఇదండి ఈ రోజు మీకోసంలో మనం తయారు చేసుకున్న 2 డిషెస్. సింపుల్, స్వీట్ గా, చాలా ఈజీగా, టేస్టీగా ఉండే రెసిపీస్. సో మీకు కూడా ఇలాంటి రెసిపీస్ కావాలి అన్నా లేదా కొత్త కాంబినేషన్లో ఏమైనా ట్రై చేయాలి అనుకుంటున్నారా, మమ్మల్ని అడగాలి అనుకుంటే హ్యాపీగా అడగండి, మొహమాట పడొద్దు. అంతేకాకుండా మీ దగ్గర ఏమైనా రెసిపీస్ ఉంటే మాకు పంపించండి. మేము కూడా అస్సలు మొహమాట పడకుండా మీరు పంపించిన రెసిపీస్ మీ పేరు చెప్పి చేసి చూపిస్తామన్నమాట. ఏది చేయాలి అన్నా మా మెయిల్ ఐడి అయితే మీకు కావాలి కదా, నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి మీకోసం @mallemala.com. మళ్ళీ సరికొత్త వంటకాలతో మీకోసంలో కలుసుకుందాం. టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్.